ఓ పక్కన చూస్తే మీ ఆయన మీద విపరీతమైన ప్రేమని చూపిస్తున్నావు, మరో పక్క నా మనవడితో సంసారానికి దూరంగా ఉంటున్నావు. ఏం వినబడి చావట్లేదుగా అండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అనురాగం అంటే 7 జన్మల వరం. ఎందుకు నీ వరాన్ని శాపంగా మారుస్తున్నావు? ఎందుకు ఆ పంటని నీ కాపురానికి మంటగా చేస్తున్నావు? సరే, అదంతా కాదు, ఎందుకు నా మనవడికి లాయర్ నోటీస్ పంపించావు? మాట్లాడవేంటి? నిన్నే అడిగేది. ఎందుకు నీ భర్తకి విడాకులు కావాలంటూ ఈ నోటీస్ పంపించావు? నిజం చెప్తున్నానమ్మమ్మ, ఈ నోటీస్ నేను పంపలేదు. ఏంటి? నోటీస్ నువ్వు పంపించలేదా? లేదమ్మమ్మ. ఓహో, నువ్వు పంపించకపోతే నీ ఆత్మ వెళ్లి లాయర్ గారిని కలిసి, లాయర్ గారు నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి అని నీ మనసులోని మాటలు చెప్పి ఆ ఆత్మే నోటీస్ మీద సంతకం పెట్టిందా? ఈ సంతకం నీదేనా కాదా? చూడు. చూడు. చెప్పు. అదే అమ్మమ్మ. ఇక మాటలనవసరం. నా మనవడొస్తున్నాడు. రాగానే వాడితో మాట్లాడి ఈ సంగతి అటో ఇటో తేల్చేయాల్సిందే. అమ్మమ్మ, ఈ విషయం నా భర్త దగ్గర ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్ అమ్మమ్మ. తెలిస్తే కైలాష్ గారు తట్టుకోలేరు. ఆయన బాధపడితే నేను చూడలేను. అసలేంటి నీ సమస్య? నీ భర్త బాధపడితే చూడలేను అంటావు, విడాకులు ఇస్తానంటావు. వాడితో సంసారం చెయ్యను అంటావు, మళ్ళీ ఇలా ప్రవర్తిస్తావు. సరే, దీనికైనా సమాధానం చెప్పు. నువ్వెందుకు నా మనవడితో సంసారం చేయట్లేదు? కారణం చెప్పమంటే బిత్తర చూపులు చూస్తావేంటి? చెప్పు. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. కైలాష్ గారు వచ్చే టైం అయిందమ్మమ్మ. రానివ్వు. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చేసింది నా మనవడికి అర్థం కావాలి. అదేదో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మమ్మ, మీకు దండం పెడతానమ్మమ్మ. నాకు ఏ కోసన్నా నా భర్తని వదిలించుకోవాలని లేదు. ఆలోచన కూడా నాకు రాదు. మా ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏం లేదల్లుడు,
అదే దుమ్ము ఉంటే తుడుస్తున్నాను. ఏమండి, చాలా పని ఉంది, పదండి పదండి. నువ్విలా చెప్పవు. కైలాష్ రాగానే మాట్లాడి ఆటో ఇటో తేల్చేస్తాను. అమ్మమ్మ ప్లీజ్, నేను చెప్పేది వినమ్మమ్మ. ప్లీజ్ చెప్పొద్దు. తప్పకుండా మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తాను. ప్లీజ్ అమ్మమ్మ, తొందరపడకండి. నువ్విలా అయితే వినవే, వాడితోనే మాట్లాడతాను. అమ్మమ్మ అమ్మమ్మ, ఇప్పటిదాకా తలుపులు పెట్టుకుని మరి ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడేంటి సైలెంట్ గా ఉన్నారు? చూద్దాం, ఇప్పుడేగా తలుపులు తీశారు. రాధిక కూడా టెన్షన్ గానే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైంది నానమ్మ? కైలాష్, నీ భార్య నా మాట వినడం లేదురా. నువ్వే గట్టిగా నిలదీసి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పమంటుంది అంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుందండి. ఏమైంది నానమ్మ? నేను అడిగిన దానికి తను అసలు సమాధానం చెప్పట్లేదు. నాకున్న సందేహాలకి స్పష్టత ఇవ్వట్లేదు. ఏమైనా అంటే నా భర్త అంటే నాకిష్టం, ఆయనంటే నాకెంతో ప్రేమ ఉందంటుంది గాని నా మాటకి మాత్రం సమాధానం చెప్పడం లేదురా. ఇదేదో నువ్వే తేల్చాలి. ఎందుకంటే తను వినేలా లేదు. ఏంటి రాధిక, నానమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా? ఇదిరా వరుస. విషయం నువ్వైనా చెప్పు నానమ్మా. నాకేవో ఈ పూట వంటలో నీకు సాంబార్ ములక్కడ ఇష్టం అని చేయమని చెప్పాను. తనేమో గుత్తొంకాయ కూర చేస్తానంటోంది. అదే ఎందుకు చేయాలని నేనంటాను, అదే చేయాలని తానంటుంది. ఇప్పుడు మాత్రం వదిలేసి వెళ్ళిపోతున్నాను. తర్వాత నాకు సమాధానం చెప్పి తీరాలి. ఏదో తేడాగా ఉందయ్యా. అసలు విషయం వదిలేసి ముసలిది మాట మార్చేసింది. జీవితాంతం మన బ్రతికింతేగానే. పద. రాధిక, నానమ్మ మాటలేవి మనసులో పెట్టుకోకు. 10 మంది పాలేళ్లతో పనులు చేయించుకుంటూ బతికిన మనిషి మాటే గంభీరంగా ఉంటుంది, కానీ మనసు వెన్న. తనకు కావలసిన సమాధానం చెప్పే. అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి. బాగా ఆలోచించు, తప్పకుండా మార్గం దొరుకుతుంది. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. శ్రీవారు పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. నేను వింటాను. ఏం చేస్తున్నావు? శ్రీవారు, మీరేనా వినేది? నేను కూడా వింటాను. శ్రీవారు శ్రీవారు శ్రీవారు, ఇయర్ ఫోన్స్ నా అక్కడ పెట్టరా?
ఏంటి ఇది సరిగా పడుకోలేవా? ఛ, పాటలు వింటూ కుదురుగా ఎలా ఉంటాను శ్రీవారు? బా అనవసరంగా గోరింటాకు పెట్టుకుని నన్ను చావగొడుతుంది. ఏయ్ ముందు నువ్వు లే ఇక్కడి నుంచి. ఎందుకు? నీ గోరింటాకు నా టీ షర్ట్కి బెడ్షీట్కి అంటుకుంటుంది. నువ్వు వెళ్ళి కింద పడుకో. నేనా? నేను కింద పడుకోను. అయినా మీ మీద కాలు వేసుకొని నిద్రపోతేనే నాకు నిద్ర వస్తుంది. బా చాలే, నువ్వు వెళ్ళి కింద పడుకో. నా వల్ల కాదు శ్రీవారు, నేను పడుకోను. ఏంటి శ్రీవారు, మీరు కింద పడుకుంటారా? పర్వాలేదులే శ్రీవారు, పైన పడుకోండి, నేనేం అనుకోను. నా కోసం కాదు, నీ కోసమే. నా కోసమా? నేను రాను. వచ్చి పడుకో. నేను రాను శ్రీవారు. ఓహో చెప్తా. నేను రాను శ్రీవారు. రా. నేను రాను శ్రీవారు. నేను ఇక్కడ రమ్మంటుంటే పడుకుంటాను. నిన్ను. శ్రీవారు. అమ్మో. శ్రీవారు. శ్రీవారు. పడుకో. శ్రీవారు, ఇది అన్యాయం, అక్రమం. మీ మగవాళ్ళ అధికారం నశించాలి. నోరు మూసుకొని పడుకో. శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు. ఏంటి? శ్రీవారు, ఇక్కడ మెడ దగ్గర దురద పెడుతుంది శ్రీవారు. కొంచెం గోకరా ప్లీజ్. నా చేతులకి గోరింటాకుంది కదా శ్రీవారు, ప్లీజ్ శ్రీవారు. నేను ఇలా కాదే, చెప్తా. ఎక్కడా? ఇక్కడ చెక్కలకి లేస్తుంది శ్రీవారు. శ్రీవారు ఇక్కడ వీప్ మీద. ఇక్కడేనా? చాలా. శ్రీవారు చేతి మీద శ్రీవారు, ప్లీజ్ ప్లీజ్. ఉండు, వస్తా. ఇదెందుకు? ఎక్కడా? ఇక్కడ శ్రీవారు. ఇక్కడ శ్రీవారు మెల్లిగా. ఇంకెక్కడైనా ఉంటే చెప్పు. తిరుగు అటు తిరుగు. వీపా తిరుగు. చాలా. శ్రీవారు కాల్ శ్రీవారు.
అందుకే బంధించి ఇలాడుకోమని శ్రీవారు ఏం ప్రియా ఎందుకు అలా అరిచావ్? అంటే చీర కుర్చీలు జారిపోయాయి శ్రీవారు. కొంచెం సర్దరా? ఏయ్ ఏం నీ గొడవ? దురద అని తెల్లవార్లు నిద్రపోనివ్వలేదు, ఇప్పుడేమో చీర కుచ్చిళ్ళా? ఏయ్ ఏయ్ ఇదెక్కడ గొడవే నాకు? ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్. సరే అబ్బా ప్రియా, ఎందుకు వచ్చింది ఇదంతా? ఇలా మడత పెట్టి కుచ్చిళ్ళు పెట్టి ఇంత కష్టం అవసరం? మీరు కూడా అలాగే ప్యాంటు షర్టు వేసుకోవచ్చు కదా. మీరే కదా అంటారు చీరలే కావాలని, కట్టుకోండి అంటారు. మరి ఇదేంటి? ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలీదమ్మా. శ్రీవారు అంత పెద్ద కాదు, చిన్నగా. అబ్బా అయ్యో శ్రీవారు, మళ్ళీ ఏంటి? ఏయ్ ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? లేదు శ్రీవారు, నేను కావాలని చేయలేదు. ప్లీజ్ శ్రీవారు, పవిట సెట్ చేయండి. అలా కాదు శ్రీవారు. ఏంటే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? లేదు శ్రీవారు. నీ గురించి నాకు బాగా తెలుసు. హలో, లాయర్ శ్రీనివాసమూర్తి గారైనా మాట్లాడేది? అవునండి, నేనే. చెప్పండి. కాపురాలు కూల్చేది మీరేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం మాట్లాడుతున్నారు? అదే లాయరు, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే పత్రం ఒకటి మీరు పంపిస్తారే, దాన్నే విడాకుల పత్రం అంటారు కదా. వాళ్ళని విడగొట్టడానికి ఆ పత్రం పంపించింది మీరేగా? మేము చిచ్చిపెట్టడం ఏంటి మేడం? విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలకి మేము సహాయం చేస్తాం. భార్యాభర్తలు విడిపోతే సహాయం చేయడం ఏంటయ్యా? కలపాలని చూడాలి గాని. నీ చదువు అదేనా నేర్పింది? వాళ్ళు విడిపోతామని రాగానే మేము వెంటనే విడగొట్టేయం మేడం. పెళ్లి విలువ చెప్పి కలిసి ఉండాలని కౌన్సిలింగ్ చేస్తాం. అప్పటికీ వినకపోతే విడాకులకు అప్లై చేస్తాం. వినట్లేదని ఊరుకుంటారా? కలిసిపోయేంత వరకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. డబ్బు కోసం చేసే మీ అందరికీ అది పట్టదులే. మేడం, మీతో నాకెందుకని, మీకేం కావాలో చెప్పండి. విడాకులు. ఎవరికి మేడం? నాకే.